మహాభారతం అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అందులోని విషయాలు మనకు బోధనలుగా మారిపోయాయి. కృష్ణుడు, ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు ఇలా ఒక్కొక్కరి వ్యక్తిత్వాలు మానవ జీవన శైలిలోని భిన్నత్వాలను చూపిస్తాయి. వారిలోని ఒక్కో వ్యక్తిత్వం ఆధునిక జీవనంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఎన్నో జీవిత పాఠాలను వీరి జీవితాలు మనకు నేర్పిస్తాయి. మరి అటువంటి వారి జననాల వెనుకున్న రహస్యాలు, వారి పుట్టుకకు కారణాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాభారతంలోని ఆది పర్వం నందు తృతీయ శ్వాసములో దేవదానవ జననం గురించి స్పష్టంగా వివరించడం జరిగింది. జనమేజయుడు దేవదానవ జన్మ వృత్తాంతం వివరించమని వైశంపాయనుని కోరుతాడు. అప్పుడు వైశంపాయనుడు ఈ విధంగా చెబుతాడు. సృష్టికి మూలం బ్రహ్మదేవుడు. ఆయన మానస పుత్రులు మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అనే 6. మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుని కుడి బొటనవ్రేలు నుండి దక్షుడు, ఎడమ బొటనవ్రేలు నుండి ధరణి జన్మించారు. వారిరువురికి 1000 మంది మహాపురుషులు జన్మించారు. దక్షునికి 50 మంది కుమార్తెలు జన్మించారు. వారిలో 13 మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చి పరిణయం చేస్తాడు. వారిలో దితికి హిరణ్యకశిపుడు, అతనికి ప్రహ్లాదుడు, అతనికి విరోచనుడు, అతని కొడుకు బలిచక్రవర్తి, అతని కొడుకు బాణాసురుడు అంటూ అందరి పుట్టుకల గురించి వివరిస్తాడు. ఇంకా వారి గురించి చెబుతూ ధను అనే మరో భార్యకు 40 మంది దానవులు జన్మించారు. సింహిక అనే దానవ వనితకు రాహువు జన్మించాడు. వినతకు గరుత్మంతుడు, అనూరుడు జన్మించారు. కద్రువకు నాగకుమారులు జన్మించారు. బ్రహ్మమానస పుత్రుల్లో 2వ వాడైన అంగీరసునకు ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తనుడు అనే కుమారులు కలిగారు. బృహస్పతి ఇంద్రునికి గురువయ్యాడు. అలాగే 3వ మానసపుత్రుడైన అత్రికి అనేక మంది మహామురులు జన్మించారు. 4వ మానసపుత్రుడైన పులస్తీనకు రాక్షసులు పుట్టారు. 5వ మానసపుత్రునికి కిన్నెరలు, కింపురుషులు పుట్టారు. క్రతువు అనే మానసపుత్రునికి పక్షి జాతి పుట్టింది. దేవుడు అనే వసువు కొడుకు ప్రజాపతి. అతనికి అష్టవసువులు జన్మించారు. వారిలో ప్రభావసునికి విశ్వకర్మ జన్మించాడు. బ్రహ్మ హృదయం నుండి భృగు మహర్షి జన్మించాడు. భృగువు కుమారుడు కవి. అతని కుమారుడు శుక్రుడు. శుక్రుడు రాక్షస గురువయ్యాడు. భృగువు కుమారుడు చ్యవనుడు. అతని కుమారుడు ఔర్యుడు. ఔర్యుని కుమారుడు జమదగ్ని. అలాగే జమదగ్ని కుమారుడు పరశురాముడు. ఇక భూమిపైన దేవదానవ అంశాలతో రాజులు జన్మించారు. విష్ణుమూర్తి అంశతో కృష్ణుడు, ఆదిశేషుని అంశతో బలరాముడు, లక్ష్మీదేవి అంశతో రుక్మిణి, అప్సరసల అంశతో 16,000 గోపికలు, ప్రభాసుని అంశతో భీష్ముడు, బృహస్పతి అంశతో ద్రోణుడు జన్మించారు. ద్రోణికి కామక్రోధములు కలిసి అశ్వత్థామగా జన్మించాడు. మరుత్తుల అంశతో విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు జన్మించారు. సిద్ధి, బుద్ధి అంశతో కుంతిమాద్రి జన్మించారు. ఏకదా అంశంతో కృపాచార్యుడు, సూర్యుని అంశతో కర్ణుడు జన్మించారు. హంసుడు అనే గంధర్వుడు ధృతరాష్ట్రునిగాను, మతి అనే దేవత గాంధారిగాను జన్మించారు. కలి అంశతో దుర్యోధనుడు, హిరణ్యకశిపుడు శిశుపాలునిగా, ప్రహ్లాదుడు శల్యునిగా, కాలనేమి అంశతో కంసుడు, విప్రచిత్తి అనే దానవుడు జరాసంధుడిగా పుట్టారు అని చెబుతాడు. ఇంకా ఇతర దేవదానవుల గురించి చెబుతూ అశ్వపతి కృతవర్మగా, గుహ్యకుడు శిఖండిగా, మరుద్గణాంశతో పాండురాజు జన్మించారు. మాండవ్యముని శాపకారణంగా యమధర్మరాజు విదురుడిగా జన్మించాడు. యముడి అంశతో ధర్మరాజు, వాయుదేవిని అంశతో భీముడు, ఇంద్రుని అంశతో అర్జునుడు, అశ్వనీ దేవతల అంశతో నకుల సహదేవులు జన్మించగా, శ్రీ అంశతో ద్రౌపది, అగ్ని అంశతో దృష్టద్యుముడు జన్మించాడు. అదితి కశ్యపుల పుత్రుడైన వివస్వతుని కుమారుడైన వైవస్వత మనువుకు చతుర్వర్ణాలు కలిగిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు కలిగారు. చంద్రుడి కొడుకు బుధుడు. బుధుని కుమారుడు పురూరవుడు. అతడు ధనాశాపరుడైన బ్రాహ్మణ ధనాన్ని అపహరించగా అది బ్రహ్మదేవునికి తెలిసి విషయం తెలుసుకుని రమ్మని సనత్కుమారాది మునులను
పురూవుని వద్దకు పంపాడు. పురూరవునిచే పరిహాసించబడిన మునులు కోపించి పురూరవుని వెర్రివాణ్ణి కమ్మని శపించారు. పురూరవుని భార్య ఊర్వశి అనే అప్సర. వారికి 6 కుమారులు. వారిలో ఆయుషుడు అనే కుమారునికి కలిగిన నహుషుడు చక్రవర్తి అయ్యాడు. నహుషుని భార్య ప్రియంవద. వారి పుత్రుడు యయాతి. యయాతికి దేవయాని వలన 2 కుమారులు కలిగారు. వృషపర్వుడనే రాక్షసరాజు కుమార్తె శర్మిష్ఠ వలన 3 కుమారులు కలిగారు. శుక్రుని శాపం వలన యయాతికి ముసలితనం వచ్చింది. యయాతి తన కుమారులను పిలిచి వారి యవ్వనాన్ని తనకు ఇమ్మని అడిగాడు. వారిలో పూరుడు తన యవ్వనాన్ని తండ్రికిచ్చి అతని ముసలితనాన్ని గ్రహించాడు. అప్పుడు జనమేజయుడు వైశంపాయుని వద్ద పలు సందేశాలు వెలుబుచ్చుతాడు. వాటికి సమాధానంగా మహాభారతంలోని పర్వాలు ముందుకు సాగుతాయి. సో ఇది ఫ్రెండ్స్, మహాభారతం ప్రకారం కృష్ణుడు, ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, ఇతర దేవదానవుల జన్మాల గురించి మేము మీకు అందిస్తున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.